జై శ్రీరామ్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మీరు మహామహిమాన్వితమైనటువంటి విశ్వభుజాదేవిని దర్శిస్తున్నారు. కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయ సమీపంలో ఈ విశ్వభుజాదేవి అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది. ఈ అమ్మవారు కాశీ విశ్వనాథుడి యొక్క తల్లి అని చెప్తారు. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఇక ఈ అమ్మవారు ఆది అన్నపూర్ణ. విశ్వనాథుడి ఆలయ సమీపంలో ఉన్నటువంటి అన్నపూర్ణ అమ్మవారి కన్నా ముందు ఈ అన్నపూర్ణ అమ్మవారు వెలిసిందట. 20 భుజాలు ఉంటాయి. అత్యంత విశేషమైనటువంటి తల్లి ఈ అన్నపూర్ణాదేవి. ఆది అన్నపూర్ణ అమ్మవారు మహాశక్తి స్వరూపిణి. 20 చేతులు ఉంటాయి. ఇక ఈ అమ్మవారేమో విశ్వభుజాదేవి. హరహర మహాదేవ, హరహర మహాదేవ. కాశీలో 56 గణపతుల ఆలయాలున్నాయి. అంటే 64 గణపతుల ఆలయాలున్నాయి. మహాశక్తివంతమైనవి, అన్నీ కూడా స్వయంభువే. అందులో ఒక వినాయకుడు ఈ ఆశా వినాయకుడు. హర హర హర. ఈ అమ్మవారు విశ్వభుజాదేవి, ఆది అన్నపూర్ణ. ఇక దివోదాస్ చక్రవర్తి, దివోదాస్ అనేటటువంటి మహారాజు ప్రతిష్ఠించినటువంటి విశ్వనాథలింగం, ప్రథమ కాశీ విశ్వనాథలింగం అంటారు. ఆ బంతి పూల మాల ఉన్నటువంటిదేమో దివోదాస్ చక్రవర్తి. ఆ ముందర ఉన్నటువంటి విశ్వనాథలింగమేమో అది ప్రథమ విశ్వనాథలింగం. అదిగోండి, జిల్లేడు పూల మాలలతో ఎంత చక్కగా పూజించారో. ఈ విధంగా ఉంటుంది ప్రథమ విశ్వనాథలింగం. ఈ విశ్వనాథలింగాన్ని దర్శించడం చేత కాశీ విశ్వనాథుడిని దర్శించిన ఫలితం లభిస్తుంది. ఇక ఇది చతురాత్మలింగం అంటారు. ఈ 4 లింగాలు కూడా చతురాత్మలింగాలు. కాశీ విశ్వనాథుడిని దర్శించిన తర్వాత ఈ దివోదాస్ ప్రతిష్ఠించినటువంటి ఈ ప్రథమ విశ్వనాథలింగాన్ని కూడా దర్శిస్తేనే మనకు కాశీయాత్ర ఫలితం లభిస్తుంది అని చెప్పి చెప్తారు. కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయ సమీపంలో ఉంటుంది ఈ యొక్క విశ్వభుజాదేవి మరియు దివోదాస్ చక్రవర్తి ప్రతిష్ఠించినటువంటి ప్రథమ విశ్వనాథలింగం. హరహర మహాదేవ. ఈ విధంగా నవరాత్రుల సందర్భంగా మీకు విశ్వభుజ అమ్మవారి సన్నిధి నుండి ఆశీర్వచనాన్ని అందిస్తాను. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇదిగోండి, విశ్వభుజ అమ్మవారి ఈ విధంగా ఉంటుంది. విశ్వనాథుడి యొక్క తల్లి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఎన్నో అద్భుతాలు కాశీలో. ఇదే విశ్వభుజ అమ్మవారి యొక్క ఆలయం. ఇది ధర్మేశ్వరుడి ఆలయం. విశ్వనాథుడి ఆలయం పక్కనే ధర్మేశ్వరుడి ఆలయం ఉంటుంది. ఈ ధర్మేశ్వర స్వామివారిని దర్శించడం చేత 10,000 గాయత్రి జపం చేసిన ఫలితం లభిస్తుంది. ఇది ధర్మేశ్వరుడి ఆలయం. ఇక ఇది ధర్మేశ్వర్ కూప్. కాశీలో అనేక పవిత్రమైనటువంటి బావులు ఉన్నాయి. అందులో ఇదొకటి, ధర్మేశ్వర్ కూప్ అంటారు. ఇవన్నీ శివలింగాలు.
జై శ్రీరామ్. విశ్వభుజాదేవ్యై నమః. ఆది అన్నపూర్ణాదేవ్యై నమః. ఎంత పెద్ద అశ్వత్థ వృక్షం చూడండి. అత్యంత పురాతనమైనటువంటి వృక్షం ఇది. హరే రామ హరే రామ. ఇది ధర్మేశ్వరుడి ఆలయం. జై శ్రీరామ్. ఈ విధంగా వచ్చి విశ్వభుజ అమ్మవారిని దర్శించండి. ఇటు విశాలాక్షి అమ్మవారి ఆలయం.